వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల శంఖారావాన్ని వైసీపీ పూరించబోతుంది. ఆ పార్టీ నేతృత్వంలో ఈరోజు వైజాగ్లో భారీ బహిరంగ సభను ఉత్తరాంధ్రకు సంబంధించి మొదటి సభను నిర్వహించబోతున్నారు. సిద్ధం పేరుతో ఈ బహిరంగ సభ జరగబోతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత కొంతకాలం నుంచి పార్టీ అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 58 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చడం, అలాగే 10 చోట్ల ఎంపీ అభ్యర్థులను మార్చడం చేశారు. ఇంకా కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఒకవైపు టీడీపీ, జనసేన పార్టీలు రెండు కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా ఎన్నికల ప్రచార భరిలోకి దూకాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మొదట రాష్ట్ర వ్యాప్తంగా 4 వైపుల నుంచి 4 భారీ బహిరంగ సభలను నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలో ఈరోజు వైజాగ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్వహించబోతున్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు చేయబోతున్నారు, ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు, తాను చేసిన అభివృద్ధి సంక్షేమం గురించి చెప్తూనే మరోవైపు టీడీపీ జనసేన పొత్తుపైన, టీడీపీ వైఖరిపైన, చంద్రబాబు నాయుడు తీరుపైన, గత పాలకుల పనితీరుపైన విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. మరోవైపు తాజాగా వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. కుటుంబానికి సంబంధించిన అంశాలని కూడా ఆమె ఓపెన్గా మీడియా ముందు మాట్లాడుతున్న పరిస్థితుల్లో చెల్లి షర్మిల పైన జగన్ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఏ రకంగా మాట్లాడతారు, నేరుగా విమర్శలు గుప్పిస్తారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తన కుటుంబంలో చిచ్చు పెట్టిందనే రీతిలో మరొకసారి సానుభూతిని క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆ రకమైన కామెంట్స్ ఏమైనా చేస్తారా, లేకపోతే రాజకీయపరమైన విమర్శలు టీడీపీ జనసేనతో పాటు కాంగ్రెస్తో పైన కూడా చేసే అవకాశం ఉందా ఏంటనేది కూడా సాయంత్రం వరకు మనం వేచి చూడాల్సి ఉంటుంది. మరోవైపు వైఎస్ షర్మిల తన కౌంటర్లు కొనసాగిస్తున్నారు, విమర్శలు కొనసాగిస్తున్నారు. నేరుగా జగనన్న పాలన పైన ఆమె తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని కురిపిస్తూనే ఉన్నారు. అలాగే తాను వైసీపీలో పదవులు ఆశించానని, లేకపోతే ఆర్థికపరమైన అంశాల కోసం, ఆస్తుల కోసం తాను జగన్ అడిగానంటూ వైసీపీ నాయకులు, అలాగే కొండా రాఘవరెడ్డి, ఆయన వైఎస్ఆర్టీపీలో గతంలో కీలక నాయకుడిగా ఉండే ఆయన చేసిన వ్యాఖ్యలపైన షర్మిల ఘాటుగా స్పందించారు. తాను జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 2 సార్లు మాత్రమే కలిశానని ఆమె తేల్చి చెప్పారు. ఎప్పుడు కూడా నేను జగన్ దగ్గరకో లేకపోతే వైసీపీ నేతల దగ్గరికి వెళ్ళి ఏ అంశాలను, ఏ పదవులను, ఏ డబ్బులను కోరలేదని ఆమె తేల్చి చెప్పారు. నిరూపించాలని కూడా ఆమె డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి షర్మిల రోజు రోజుకు తన డోసును పెంచుతూనే ఉన్నారు. జగన్ పాలన పైన, జగన్ వైఖరి పైన, కుటుంబంలో లోకలోకల పైన ఆమె ఏమాత్రం శశబిషలు లేకుండా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ మాటల యుద్ధం అన్న వర్సెస్ చెల్లిగా ఏ స్థాయిలో మారబోతుంది, ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉండే అవకాశం ఉంది, వైసీపీ నిర్వహించబోతున్న సిద్ధం సభలు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి, ఏం జరగబోతుంది, వీటన్నిటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ నాయకులు మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మోహన్ రెడ్డి గారు నమస్కారం. అలాగే టీడీపీ మళ్ళీ మాట్లాడే మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు, ఏంటి సిద్ధం సభలు ఈరోజు ప్రారంభం కాబోతున్నాయి, ఏంటి ప్రధానమైన ఎజెండా? ఒకవైపు షర్మిల చికాకు పెడుతున్నట్టున్నారు, వైసీపీని రకరకాల అంశాలు తీసుకొస్తున్నట్టున్నారు, కుటుంబ అంశాలు కూడా ప్రస్తావిస్తున్నారు, అలాగే సంక్షేమం, రకరకాల అంశాలు మీరు చెప్పుకుంటారు. కానీ ఇంటి పోరు కొంత ఇబ్బందే కదా, ఎట్లా దీన్ని తట్టుకుంటారు, ఏ రకంగా క్లారిటీ ఇస్తారు, ఏ రకమైన అంశాలని జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు? శ్రీనివాస్ గారు నమస్కారం అండి. మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ గుడ్ మార్నింగ్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ గా పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నడుచుకుంటున్నారు. ఆయన ఒక రోజు ఒక రకం, ఒక రోజు ఒక రకం, ఒక రోజు ఒక రకం అనేది కాకుండా ఏ విధంగా ప్రజలకు మనం దగ్గర కావాలి, ప్రజలకు దగ్గర అయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా మనం మేలు చేయాలి, మేలు చేసిన తర్వాత ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఏ విధంగా మనం ఓటు అడగాలి, తర్వాత మనం గతంలో వచ్చినటువంటి 151 సీట్లకు అధిగమించి మనం పరిపాలన సాధించినాము కాబట్టి, అధిగమించి ఆశిస్తున్నాం కాబట్టి, ప్రజలు ఆ విధమైనటువంటి అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ స్థాయిలో వస్తుంది కాబట్టి, ఆ వస్తాయనే ఆలోచనలో భాగంగానే మనం ముందుకు వెళ్ళాలి తప్ప, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పార్టీలతో పాటు అనేకమైనటువంటి మీడియాలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా బ్రహ్మాండమైనటువంటి మైలేజ్ లో జనంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏదో విధంగా తగ్గించాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా షర్మిలమ్మ గారు కూడా ఒక తోడైనారు. ఎవరు ఎంతమంది తోడైనా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరికల్లా చూడడం లేదు, డైరెక్ట్ గా జనంతోనూ జగన్తోనూ అన్నట్టు
జగన్మోహన్ రెడ్డి గారు జనంతోనే చూస్తున్నారు తప్ప ఈ పార్టీలను ఎక్కడ చూడడం లేదు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు, వాళ్ళు చేస్తున్నటువంటి పొంతన లేనటువంటి ఆరోపణలకు, ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి క్రెడిబిలిటీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి వేదికల మీద ఎక్కడన్నా అక్కడక్కడ ప్రస్తావిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ప్రజలకు చేసినటువంటి మేళ్లు, చేయబోయే మేళ్లు ఏ విధంగా ఉంటాయనే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే విశాఖపట్నం భీమిలి నియోజకవర్గంలో ఈ రోజు భారీ బహిరంగ సభ దాదాపు 5 నుండి 6 లక్షల మంది జనం కలిసే విధంగా ఒక వేదిక ఏర్పాటు చేసి ఆ వేదిక నుండి ఎన్నికల శంఖారావానికి సిద్ధం చేయడం జరుగుతుంది. మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల పాటు మీరు సంక్షేమమో, అభివృద్ధి, పాలన, లేకపోతే టీడీపీ, జనసేన ఇవన్నీ మాట్లాడడానికి మీకు అవకాశం ఉండేది. అది రాజకీయంగా ఇన్ని రోజులు మాట్లాడారు, ఇప్పుడు కూడా మాట్లాడతారు. కానీ ఇప్పుడు కొత్తగా షర్మిల యాడ్ అయ్యారు, మీకు కొంచెం ఇబ్బందే కదా. షర్మిలని అడ్రస్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కూడా కొంచెం ఇబ్బందికరమే. ఆమెమో ఇంటర్నల్గా లోపలికి వెళ్ళేసి లోటస్ పాండ్ విషయాలు కూడా మాట్లాడేస్తున్నారు ఓపెన్గా. ఇప్పుడు షర్మిల గారు డైరెక్ట్ గా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కన్నా ముందు ఆమె వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయకుండా ఎక్కడా లేకుండా డైరెక్ట్ గా ఈ రోజు వచ్చి రాజకీయాల్లోకి వచ్చింటే ఆ ఇన్ఫాక్ట్ ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి మీద ఉండేది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి బిడ్డలు కదా, ఈ ఇద్దరు బిడ్డలు ఒకే విధంగా నడుచుకుంటారు, ఈ ఇద్దరు బిడ్డలకు ఒకే క్రెడిబిలిటీ ఉంటుంది అనే విధంగా జనం అనుకునే వాళ్ళు. కానీ షర్మిలమ్మ గారు ఆల్రెడీ క్రెడిబిలిటీ పోగొట్టుకున్నారు. ఆమెను విమర్శించాలనే ఉద్దేశంతోనే మాట్లాడడం లేదు. కానీ ఆమె స్టార్టింగ్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బాణాన్ని నేనని ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసి పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు పడినటువంటి ఇబ్బందులు, జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టిన ఇబ్బందులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేసిన అన్యాయాలు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని పెట్టి ఇబ్బందులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో పాటు షర్మిలమ్మతో పాటు విజయమ్మ గారు, భారతమ్మ గారు అందరినీ రోడ్డు మీద ఈడ్చినటువంటి కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాలు అన్నిటినీ షర్మిలమ్మ గారి నోటితోనే చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అంతటితో ఊరకుండకుండా ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్రతో పాటు ఓదార్పు యాత్ర చేసిన తర్వాత తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టిన తర్వాత అక్కడే ఉన్న కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ముందు లేదు. లాస్ట్ వరకు ఆమె సపరేట్ గా ఆ పార్టీ గురించే మాట్లాడింది, ఆ పార్టీతోనే ఉంటాననింది. నేను తెలంగాణ కోడలనింది, తెలంగాణ పిల్లలనింది, తెలంగాణలోనే ఉంటానని, తెలంగాణ మట్టిని పట్టుకొని ప్రమాణం చేసింది. తెలంగాణలోనే నా ప్రాణం పోయినంత వరకు ఇక్కడ సేవ వివరణ ఇస్తున్నారు కదా. ఆమె చాలా క్లియర్ గా వివరణ ఇస్తున్నారు. ఎందుకు ఆంధ్రకు రావాల్సి వచ్చిందో ఆమె చెప్తున్నారు, ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చిందో చెప్తున్నారు. అవి చాలా స్పష్టంగా ఉన్నారు కదా. ఇంకా ఆ పాత మాటలు చెప్పినా ప్రయోజనం ఉండకపోవచ్చేమో. మీరు కూడా గతంలో చాలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి మరణానికి రిలయన్సే కారణం అన్నారు, దాడులు జరిగాయి, రకరకాల కేసులు పెట్టారు. ఆ తర్వాత అంబానీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి వచ్చారు, మీరు రాజ్యసభ సీట్ను కానుకగా ఇచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర చాలా చెప్తుంది మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు షర్మిల గురించి ఉపయోగం ఏముంటుంది? మీరు ఇప్పుడు మాట్లాడే అంశాల గురించి మాట్లాడదాం, చర్చిద్దాం. శ్రీనివాస్ గారు మీరు చెప్పింది నేను ఏకీపిస్తాను. మీరు చెప్పినట్టు నేను వింటా ఉండండి. మీరు చెప్పిన మాటలే నేను చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రోజైనా రిలయన్స్ మా నాన్నని చంపించినారని జగన్మోహన్ రెడ్డి గారి నోటితో అన్నారా? ఏదో మీడియాలో మాట్లాడినప్పుడు ఆ మీడియాలో మాట్లాడి దాన్ని ఆధారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు పెట్టలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు రెచ్చిపోయి జరిగినటువంటి సంఘటనలు గుర్తున్నాయి. నేను స్వయంగా నేనే రాత్రి 8 గంటలప్పుడు భోజనం చేసేటప్పుడు ఒక్క నిమిషం భోజనం చేసేటప్పుడు TV5 లో నేను చూస్తున్నాను. ఆ TV5 లో వెంకటకృష్ణ గారు కూర్చున్నారు. వెంకటకృష్ణ గారు విశ్లేషణలో చెప్పడం జరిగింది. ఏమని, వీళ్ళు ఫలానా వాళ్ళు రిలయన్స్ వాళ్ళు ఈ విధంగా రాజశేఖర రెడ్డి గారు ఈ కేజీబీ గ్యాస్ కి సంబంధించి ఆయన చెప్తే కాదులేండి, ఆయన చెప్తే కేసులు పెడతారా? దానికి ఏదో చాలా చరిత్ర ఉంది. రైట్. MS రాజు గారు జాయిన్ అవుతున్నారు. టీడీపీ నాయకులు రాజు గారు ఏంటి, వైజాగ్ లో సిద్ధం సభకు వైసీపీ సిద్ధమైపోయింది, మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా? నమస్కారం శ్రీనివాస్ అన్న. వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ దేనికి సిద్ధం? ఈ ఎన్నికల్లో ఓడిపోవడానికి సిద్ధం అని చెప్తా ఉన్నాడా? ఉత్తరాంధ్రలో చేసిన దోపిడీ బహిరంగ చర్చకు సిద్ధమని చెప్తా ఉన్నాడా? లేదంటే ఈరోజు తన సొంత చెల్లెలి కంట్లో నలుసులా మారినటువంటి పరిస్థితి, ఆమె విసిరేటువంటి ఆరోపణలకి బహిరంగ చర్చకు సిద్ధమా? ఈయన దేనికి సిద్ధం? విశాఖపట్నంలో విశాఖ కేంద్రంగా తన జైలు మిత్రుడు విజయసాయి రెడ్డి గారు చేసినటువంటి భూదోపిడీ మీద చర్చకు సిద్ధమా? పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయలేనటువంటి చేతగాని తరాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పడానికి సిద్ధమా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని 4 సంవత్సరాల 9 నెలలుగా హింసించినటువంటి హింస పైన చర్చకు సిద్ధమా?
అన్ని వర్గాల్ని ఎన్నికల్లో హామీలు ఇచ్చి అన్ని వర్గాలకి మోసం చేసినటువంటి విధానం పైన చర్చకు సిద్ధమా, లేకపోతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో పేదలు సామాజిక న్యాయం చేస్తామని చెప్పి సామాజిక అన్యాయానికి పాల్పడినటువంటి విధానం మీద చర్చకు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ప్రచార సభలకి సిద్ధమని కాకుండా పారిపోదామని పెట్టుకుంటే బాగుండేది. ఎందుకంటే ఎన్నికల తర్వాత ఈ దేశం విడిచిపెట్టిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులే ఈరోజు అసహించుకునే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి నుంచి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. దాని పేరు సిద్ధం కాదు. ఇంకా ఈ 2-3 నెలల్లో మిగిలి ఉన్నటువంటి పంచభూతాల్ని సైతం దాచుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ పేరు మీద వచ్చినా ఏ ప్రాంతంలో, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఏ ప్రాంతంలో సభ పెట్టినా ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఆయనను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే దిగిపోయినా పర్వాలేదని చెప్పేసి ఓటమిని ముందే అంగీకరించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. దిగిపోయినా పర్వాలేదని మాట్లాడుతున్నాడంటే ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు ఈయన పాలనలో ఎంత విసిగిపోయారో, ప్రజల వైఖరి ఏంటో జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలిసి అద్భుతమైన సంక్షేమం చేశాను. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు వివిధ రూపాయల్లో పేదలకు, అందులో బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు అందజేశాను. నేరుగా బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి అవినీతికి అవకాశం లేదు. సంక్షేమ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. అద్భుతంగా మళ్ళా 175 గెలవబోతున్నారనే విశ్వాసంతో ఆయన వస్తున్నారు. మీరేమో మొత్తానికే బిజాన ఎత్తేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సంక్షేమమా? జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సంక్షేమం మీద మాట్లాడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే ప్రజల్ని ఏ ప్రభుత్వమైనా ఆయా కులాల యొక్క ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పడాలని కానీ యాచకులుగా వాళ్ళని తయారు చేసేటువంటి ప్రక్రియ ఏ ప్రభుత్వం చేసినా మంచి పద్ధతి కాదు. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా ఆయా వర్గాలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దోహదపడేటివి. ఈరోజు ఏ ఉద్దేశంతో అయితే కార్పొరేషన్లు పెట్టారో ఆ కార్పొరేషన్లని ఈ జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్ని 3గా చేసి ₹1 బడ్జెట్ పెట్టలే, ఒక్క రుణం మంజూరు చేయలే. 54 బీసీ కార్పొరేషన్లు పెట్టి ₹1 బడ్జెట్ పెట్టలే, ఒక్క రుణం మంజూరు చేయలే. కార్పొరేషన్ల చైర్మన్లని జీతభత్యాలు లేనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ వాహనాలకి డీజిల్ లేనటువంటి పరిస్థితుల్లో 54 మంది కార్పొరేషన్ల చైర్మన్లు ఈరోజు ప్రభుత్వం మీద తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా సంక్షేమం చేసి ఉంటే ఈరోజు సామాజిక సాధికార బస్సు యాత్రలో ఈ వర్గాల సంక్షేమానికి ప్రత్యక్షంగా ఉన్నటువంటి కార్పొరేషన్ల చైర్మన్లు ఆ సభల్లో ఎందుకు కనిపించడం లేదంటే, వీళ్ళు కనిపిస్తే ఆయా వర్గాల ప్రజలు చెప్పులతో దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయనది సంక్షేమం కాదు, సంక్షోభం అని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్ గారు, రైట్. మోహన్ రెడ్డి గారు, ఏ మోహం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఇది టీడీపీ ప్రశ్న. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనతో పొత్తులు పెట్టుకొని మీటింగ్లు పోతుంటే చెప్పులతో అల్లడి కొట్టించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఇళ్లలో కూర్చున్నారు, బయటకు పోలేకుండా ఒకరికొరు పొత్తులు. మోహన్ రెడ్డి గారు మీరు షర్మిలా గారి పాదయాత్రలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ఉన్నారు. నీలాంటి వాళ్ళకే న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు ఆయన్ని నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులనే దిక్కు లేదు, సిగ్గు మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు.
మీకు ఒక సంవత్సరం చర్చకి రా, నువ్వు వస్తావు, నీ నాయకుడు వస్తాడు, చర్చకి రా, అసలు మీ రా, పార్టీ చర్చకి రా. మిమ్మల్ని గెలిపించే ప్రయత్నం చేసినటువంటి షర్మిల గారు రాజుగారు ఆగండి ప్లీజ్ ఓపిక పట్టండి మీరు సమాధానం చెప్తారు. రైట్ మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఇట్లా మాట్లాడుకుంటూ ఉపయోగం ఉండదు కదా. వెయిట్ వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల గారు విజయమ్మ గారిని తరిమేసినటువంటి విధానం మీద ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్ర రాజకీయ పార్టీల పొత్తు ప్రజాస్వామ్యంలో భాగం. దోపిడీదారులతో రాజుగారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ మోహన్ రెడ్డి గారు ఆగండి, నేను వెయిట్ ఒక్క సెకండ్ ఆగండి, నేను సర్ది చెప్తాను. మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. వెయిట్ ఒక్క సెకండ్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజలకు అండగా ఉండేది మీ అవినీతి దౌర్జన్య పాలన. రాజుగారు ఆగండి ప్లీజ్. ఇంకా ఏమి బయటికి రావడానికి ఈ రోజు బ్రహ్మానందం పడతాను చంద్రబాబు నాయుడు గారు రా కదలి రా సభలకి. మోహన్ రెడ్డి గారు సరే ఇప్పుడు రాజకీయ విమర్శల కన్నా మీరు చేసుకునేవి, మీ గవర్నమెంట్ చేసిన సంక్షేమం గురించి చెప్పండి, ప్రజలు వింటారు. మీకు ఉపయోగం, అనవసరమైన విమర్శలు చేసుకుంటే ఉపయోగం రాదు. ఒక్క నిమిషం రాజుగారు వెయిట్ కోర్టుకు చూపలేనటువంటి పరిస్థితి, ఈ రోజు కోర్టుకు ఆధారాలు చూపలేనటువంటి పరిస్థితి, 16 నెలలు నాయకుడి నాయకత్వంలో మీరు జైలు గురించి మాట్లాడితే జైల్లో సిగ్గుపడతాయి మోహన్ రెడ్డి, జైల్లో సిగ్గుపడతాయి, జైలు సిగ్గుపడతాయి. రాజుగారు కొద్దిగా ఓపిక పట్టండి. ఒక్క నిమిషం పెట్టండి ప్లీజ్. అంశం మీద మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. రైట్ అండి, ఓకే. ఒక్క నిమిషం రాజుగారు రైట్. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు ప్లీజ్. రాజకీయ విమర్శల కన్నా మీ పాలనలో జరిగిన వాటి గురించి కొంచెం ప్రజలకు చెప్పుకుంటే రేపు ఓట్ల వల్ల విషయంలోనే కొంచెం ఉపయోగం ఉంటుంది. ఈ వ్యక్తిగత విమర్శలు లేకపోతే ఈ రాజకీయపరమైన విమర్శలు చేసుకుంటే ఉపయోగం ఉండదు. మోహన్ రెడ్డి గారు దయచేసి నేను అనేది ఏంటంటే మీరు ఏంటి, ప్రధానమైన ఎజెండా ఏంటి మీకు ప్రజల్లోకి వెళ్ళడానికి? ఇప్పుడు ఒక్క మాట విన్న తర్వాత మీరు మాట్లాడించండి. ఆయన చేయొద్దు, వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ఇప్పుడు ఘాటైన పదజాలాలు అవసరం లేదండి మోహన్ రెడ్డి గారు, దయచేసి మాట్లాడుకుందాం. శ్రీనివాస్ గారు ఒక్కసారి వినండి. నేను ఆయన మాట్లాడి ఇప్పుడు మాట్లాడినా? రైట్, గుడ్ చెప్పండి. చెప్పుతో కొట్టాలంటే ఎవరిని చెప్పుతో కొట్టేది? రాష్ట్రంలో, దేశంలో ఏ రాష్ట్రంలో చేయని ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేద బలహీన వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు కొద్దిగా ఓపిక పట్టండి. మా తమ్ముడు, మా అన్న, మా కుటుంబ సభ్యులని పొగుడుతున్నారు జనము. వీళ్ళేందో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు, ఇప్పుడు 11 సంవత్సరాలప్పుడు మొత్తం 15 సంవత్సరాలు పరిపాలన చేసే ఈ రోజుతో అది లేదు గతి లేదు, నేను చేసినటువంటి పని చూసి ఓటు ఏంటి అని చెప్పుకుంటే దరిద్రమైనటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నారు. అందరినీ పొత్తులకు రండి, మాకు పొత్తులు ఉండండి, మాకు సపోర్ట్ ఉండండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలే ఆయన పాలన పైన చాలా ఘాటైన తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. సంక్షేమం కాదంటున్నారు, డెవలప్మెంట్ లేదంటున్నారు, ప్రత్యేక హోదా ఎక్కడ అంటున్నారు, చాలా పాయింట్స్ ఆమె లేవనెత్తున్నారు. సొంత చెల్లె మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అది మీకు కొంత ఇబ్బందికరం అవుతుంది కదా. ప్రతిపక్షాలంటే రాజకీయం చేస్తున్నాయి అనుకుందాం, ప్రతిపక్షాలంటే అధికారం కోసం అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి అనుకోవచ్చు. కానీ సొంత చెల్లె ఆయన పాలనను తూర్పారబడుతున్నారు. ఎట్లా సమాధానం చెప్తారు, ఎట్లా కన్విన్స్ చేసుకుంటారు ప్రజల్ని మీరు? సొంత చెల్లెలు ఇంట్లో కూర్చొని సంసారం చేస్తా మా అన్న దొంగ అని చెప్పింటే జనం చూసి నమ్మేదానికి ఉంటుంది. సొంత చెల్లెలు ఒక పార్టీ పెట్టుకుని ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేసి మళ్ళీ ఇంకో పార్టీ లేకపోయి ఆ పడిపోయిన చచ్చిపోయిన పార్టీని పైకి పెట్టుకొని దాన్ని ఏదో తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ లో నేను ముఖ్యమంత్రి అవుదా అనే ఆలోచనలో ఆమె ఆలోచన ఉన్నప్పుడు, ఆమె ఆలోచన ఒక పార్టీలోకి పోయినప్పుడు, ఒక పార్టీ నాయకత్వం తీసుకున్నప్పుడు, ఆ పార్టీకి అధ్యక్షత తీసుకున్నప్పుడు ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం, ఆమె ఇమేజ్ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించకుండా మంచి పనులు చేసినాడు అంటే తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీకి ఉన్న 1% ఏదో 0.8% ఆ ఓట్లు కూడా లేకుండా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి పడతాయి. అది కూడా తెలుసుకోకపోతే సొంత చెల్లెలు విషయం ఏంటంటే సార్, ఆమె ఏ పార్టీలో ఉండొచ్చు కానీ ఆమె చెల్లెలుగా ఆమె కూడా కన్విన్స్ కాలేకపోతుంది కదా అంటున్నాను నేను. అనేది ప్రశ్న.
ఆమె సొంత ఇంట్లో అవును, మనిషి, ఎందుకన్నా ఆమె కూడా చేయదండి? మీ పాలన ఆ పట్ల పార్టీకి కన్విన్స్ ఉంది, కాలేదు. ఆ పార్టీకి ఒక అధ్యక్షురాలుగా ఉంది. ఆ పార్టీని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ఆ పార్టీకి మాకు వైరం ఉన్నప్పుడు, ఆ పార్టీతో మేము వ్యతిరేకంగా ఉన్నప్పుడు, ఆ పార్టీని బంగాళాఖాతంలో మేము కలిపినప్పుడు, ఆ పార్టీని బతికించుకోవాలని పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నప్పుడు అన్న అయితేనే, తమ్ముడు అయితేనే, మొగుడు అయితేనే ఎవరున్నా కూడా మాట్లాడే మాటలే కదా అవి. ఎందుకు రాజకీయ మాట్లాడతారు? పార్టీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రాజకీయ రెడ్డి మాటలు అద్భుతంగా మాట్లాడుతుంటే పరిపాలన జగన్మోహన్ చేస్తుంటే, రెడ్డి ఉండబట్టే ఆయన జగన్మోహన్ పార్టీ రెడ్డి పెద్దది. అద్భుతంగా పరిపాలన చేస్తుంటే, రాజన్న రాజ్యం తీసుకొస్తుంటే షర్మిల ఎందుకు అడ్డుపడతారు? ఏం అవసరం ఆమెకు? సొంత అన్నని ఎవరి ముఖ్యమంత్రి కుర్చీలోంచి అవునా, లాగడానికి ఆమె రాజకీయ ఎందుకు అంత పార్టీలు ఉందా? కుట్రలు ఆమె కుతంత్రాలు నేను చేస్తారు? చెప్తుందా? శ్రీనివాస్ గారు, షర్మిల మా రాజకీయ పార్టీలో ఉందా? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉందా? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ పెట్టుకున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏమన్నా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి గెలిపించినారా? మమ్మల్ని పొగడానికి ఎందుకు పొగడతారు మమ్మల్ని? వాళ్ళ పార్టీ వాళ్ళది, మా అన్న పార్టీ మాది. అన్న కాబట్టి అన్న కాబట్టి అవుతుందండి. మీరు సొంత అన్న కాబట్టి ఒకే రక్తం కాబట్టి నేను అనేది అది. అన్న చెల్లెలు దీంట్లోకి వచ్చిన తర్వాత కారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ షర్మిల గారు ముఖ్యమంత్రి అంటారు కదా. ఏ పార్టీ వాళ్ళది, ఏ పదవి వాళ్ళది, ఏ ముఖ్యమంత్రి వాళ్ళు రైట్ ఎట్లా రాజు గారు. ఆయన ఆ పార్టీ వేరే అయినప్పుడు ఆయన పార్టీ వేరే అవుతుంది. అన్న అయితేనే, చెల్లెలైతేనే, భర్త అయితేనే, తమ్ముడు అయితేనే, ఎవరైతేనే ఉంది. ఇప్పుడు అనేక మంది తెలుగుదేశం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ లో అన్న ఒక పక్కన, తమ్ముడు ఒక పక్కన, భార్య ఒక పక్కన, భర్త ఒక పక్కన రకరకాలుగా ఉంటారు. ఉన్నప్పుడు ఆ పార్టీని పోగొట్టుకుంటారు. పురంధేశ్వరి గారు బీజేపీ నుండి బీజేపీని పొగిడే, తెలుగుదేశంలో దగ్గర వెంకటేశ్వరరావు గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన పొగిడే. ఎవరెంతటి వాళ్ళు పొగుడుకున్నారు, పొగుడుకుంటే బెల్లం అక్కడ మాట్లాడింది, మొగలు మాట్లాడిందంటే అవుతుంది. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి పార్టీలు వాళ్ళే. ఆ పార్టీలు ఏంటో సరే పార్టీలు సరే తగ్గట్టు ఓకే మాట్లాడతారు తప్ప ఓకే మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడరు కదా. రైట్ మోహన్ రెడ్డి గారు. కానీ ఇద్దరిది రాజన్న రాజ్యమే కదా ట్యాగ్ లైన్, అందుకోసం అడగాల్సి వస్తుంది. రైట్ రాజు గారు, ఏంటి షర్మిల చేస్తున్న విమర్శలు ఎంతవరకు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఆమెను పూర్తి స్థాయిలో వైఎస్ కుటుంబానికి అలాగే వైఎస్ఆర్సీపీకి డిజోన్ చేయడానికి ఆ పార్టీ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది, తీవ్రంగా అటాక్ చేస్తుంది. నేను కూడా ఊహించలే ఇంతగా షర్మిల మీద అటాక్ చేస్తారని. కానీ ఎన్నికల సందర్భం కదా, వాళ్ళకి అవసరం ఏర్పడినట్టుంది. అన్న, ఎవరు అవునన్నా కాదన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగీకరించినా అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ఆమె శ్రమ, కష్టం, ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని కాపాడినటువంటి విధానం, ఒక మహిళ ఉండి పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టినటువంటి విధానం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు చెల్లిగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తానంటే అది అవివేకం. ఆమె జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయం, ఒక చెల్లికి చేసినటువంటి అన్యాయం మీద తిరుగుబాటు చేసింది. ఈ రాష్ట్ర పౌరురాలిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కృషి చేసినటువంటి నాయకురాలిగా, రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలిగా ఆమె ఆశించిన విధంగా పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డిది, నా తండ్రి గారితో పోల్చుకునేటువంటి పరిపాలన లేదు అని చెప్పి ఏ హామీలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో ఆ హామీల్ని ప్రశ్నిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీనా, జనసేననా, తెలుగుదేశమా కాదు, ఆమె మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, ఆమె సంధిస్తున్నటువంటి ప్రతి ప్రశ్న, ఆమె విసురుతున్నటువంటి ప్రతి సవాలుకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నిండు సభలో విజయమ్మ గారితో రాజీనామా చేసి పంపించినటువంటి విధానం. ఆమె ఈయన కోసం అంత కష్టపడితే ఓపెన్గా చెప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబాన్ని చీల్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని స్పష్టంగా చెప్పింది. ఈరోజు కంట్లో నలుసులా వీళ్ళు విసిరినటువంటి బాణం తిరిగి వీళ్ళకే గుచ్చుకుంటా అంటే ఆ నొప్పి భరించలేక ఈరోజు షర్మిల గారంటే ఎవరో కూడా తెలియదనే విధంగా మాట్లాడడం. ఇంకా హేమమైన నీచమైన సంస్కృతి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలైనా కూడా సోషల్ మీడియా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో అత్యంత కిరాతకంగా, దుర్మార్గంగా ఆమెని రాసేటువంటి రాతలైతే అంత. ఇప్పుడు మీరు నిజంగా సంక్షేమం చేసింటే, అభివృద్ధి చేసింటే ఆమె విసిరేటువంటి సవాలుకి సమాధానం చెప్పాలి. అంతేగాని అత్యంత హేమమైనటువంటి భాషలో ఆమె వ్యక్తిత్వాన్ని హరణం చేసే విధంగా ఈరోజు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే రాజు గారు, వైఎస్ షర్మిలారెడ్డి కాదు అనే కామెంట్లు కూడా వస్తున్నట్టుంది. వైఎస్ షర్మిలారెడ్డి కాదు, వైఎస్ షర్మిలా శాస్త్రి అని పిలవాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. చెప్పడానికి కూడా లేనట్టు ఆ స్థాయికి వెళ్ళిపోయారు. అన్న, వైఎస్ విమలారెడ్డి గారని ఆ కుటుంబంలో ఉన్నారు. ఈరోజు ఆ కుటుంబంలో నుంచి ఎప్పుడో వాళ్ళ తాతల చెల్లెలైనటువంటి వాళ్ళు వైఎస్ విమలారెడ్డి అని పెట్టుకున్నప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి అని ఈమె ఎందుకు పెట్టుకోకూడదు?
ఈరోజు వీళ్ళకు పాదయాత్ర చేసినప్పుడు మాత్రం రాజన్న కూతురు జగనన్న విసిరిన బాణం అని చెప్పి చెప్పుకున్నటువంటి వీళ్ళు, రాజశేఖర రెడ్డి రక్తం అని చెప్పి గర్వంగా చెప్పుకున్నటువంటి వీళ్ళు ఈరోజు ప్రత్యర్థి పార్టీలోకి వస్తానే రెడ్డి కాస్త శాస్త్రి అయింది, వయస్సు కాస్త మురిసిపల్లె ఏదో వాళ్ళ అనిల్ గారి కుటుంబ పేరు పెట్టుకుంటారంటే ఇది ఇంతకంటే దిగుజాడుతనం ఇంకేముంది? మోహన్ రెడ్డి గారు, ఏదో అంత వ్యక్తిగత స్థాయికి వెళ్ళి విమర్శలు చేయాల్సిన అవసరం ఉందా? సొంత చెల్లెల పైన ఆ పార్టీకి సంబంధించిన వైసీపీ నాయకులు లేకపోతే సోషల్ మీడియా వాళ్ళు రెడ్డి కాదు శాస్త్రను, లేకపోతే వైఎస్ కాదు, లేకపోతే ఆమె భర్త ఇంటి పేరుతో ప్రస్తావించడము, అట్లాంటి కామెంట్లు చాలా తీవ్రంగా వస్తున్నాయి. ఎందుకంత వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తున్నారు? రాజకీయంగా ఎదుర్కోవచ్చు, పొలిటికల్గా ఏమనుంటే మాట్లాడొచ్చు, సిద్ధాంతపరంగా మాట్లాడొచ్చు, సంక్షేమం అభివృద్ధి ఆయన కాదంటున్నారు, ఈమె ఏదో చెప్తున్నారు, దాని గురించి కౌంటర్ చేసుకోవచ్చు. కానీ ఎందుకంత వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు? కంట్రోల్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా. అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రతి నాయకునికి ఆన్సర్ చెప్పే పరిస్థితి మీటింగ్లలో వస్తూ ఉంది. చూస్తున్నారు, వింటున్నారు. విన్నప్పుడు కూడా దాని హేళన చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమే కాకుండా షర్మిల గారు మొన్న మాట్లాడేటప్పుడు మామూలుగా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేక అయితే వ్యక్తిగత అంశాలు ప్రస్తావిస్తారా? వ్యక్తిగతంగా విమర్శిస్తారా? రాజకీయంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కాబట్టి సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం ఇదంతా. వ్యక్తిగతం వ్యక్తిగతం అంటే ఏంటి వ్యక్తిగతం చెప్పండి, ఏమన్నారు? రెడ్డి కాదు శాస్త్రి అంటున్నారు. ఎట్లా అది? రెడ్డి కాదు శాస్త్రి అంటారు, వైఎస్ పేరు ఎందుకు పెట్టుకుంటారంటారు, రకరకాల అంశాలు తీసుకొస్తున్నారు. ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేసి ఇప్పుడు ఎందుకు అంశాలు ప్రస్తావిస్తున్నారు? 6 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 6 కోట్ల మంది ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు దాదాపు 4 కోట్ల మంది జనాలు ఉన్నారు. 4 కోట్ల మంది జనంలో 4 కోట్ల మందిలో షర్మిల గారు జగన్ రెడ్డి నిన్నగాక మన అన్న రిసెప్షన్ పిలిచి కాళ్ళకు ముక్కొని రిసెప్షన్ తీసుకున్న తర్వాత ఆడికి పోయిన తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు పోయి పార్టీ పెట్టి పార్టీలో కూర్చొని ఆ పార్టీలకు జగన్ రెడ్డి అవసరమా? జగన్ రెడ్డి అంటే మీరు షర్మిల శాస్త్రి అంటారా? కాదు కాదు, జగన్ రెడ్డి అంటే తప్పే ఉంది. కాదు మోహన్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నా, జగన్ రెడ్డి అంటే వచ్చిన తప్పే ఉంది? మేమే జగన్మోహన్ రెడ్డి అన్నాడా శాస్త్రి అని మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా చాలా గట్టిగా మాట్లాడుతుంది, చాలా అంశాలు వచ్చాయి, చూసాం. రామూర్తి నాయుడు బలి చేసినారు. చంద్రబాబు వాళ్ళ అమ్మ చనిపోతే ఇంట్లో అంత్యక్రియలు హాజరు కాకుండా హైదరాబాద్ వెళ్ళిపోయినాడు అని తినమంటారు. అన్నిటిని దాంట్లో పట్టించుకుంటారా? ఎవరో ఏదో మాట్లాడే సంబంధమా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అన్నారా? నువ్వు షర్మిల శాస్త్రి మున్సిపల్ షర్మిల అని జగన్మోహన్ రెడ్డి ఆయన ఎందుకు ఆపట్లేడు? ఆయన ఒక ప్రకటన చేయొచ్చు కదా. మీరు కాదు మోహన్ రెడ్డి గారు ప్లీజ్ నన్ను మాట్లాడండి. ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆయన వైసీపీ శ్రేణులకు, వైసీపీ సోషల్ మీడియా వర్కర్లకు ఒక దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. ఆయన కాకపోయినా ఆయన ఇప్పుడు సజ్జల గారు ఉన్నారు, లేకపోతే చాలామంది ఉన్నారు. ఇప్పుడు షర్మిల వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు, వ్యక్తిగత అంశాలు మాట్లాడొద్దు, రాజకీయంగా మనం ఎదుర్కొందామని ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు కదా. అట్లా కాకుండా ఏ రకమైన కామెంట్స్ వచ్చినా వదిలేసినట్టు ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ లో షర్మిలమ్మ గారు చూస్తే జాలేస్తుంది. షర్మిలమ్మ గారిని మాట్లాడాలంటే నాకు మనసు ఒప్పడం లేదు. షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి బాగా క్లియర్ గా నీట్ గా చెప్పినారు. ఎవడో గొట్టంగాడు ఉంటారండి, 150 మంది ఉంటారు సోషల్ మీడియా ఫీడ్ వాడు అని మాకు అనుకూలంగా ఉంటారు, మాకు వ్యతిరేకంగా పార్టీలు పెట్టుకొని కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. మా పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ నుంచి కూడా మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు. ఉద్దేశపూర్వకంగా ఏదైనా విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు. షర్మిల శాస్త్రి అంటే అది పెద్ద నేరం అయితే కాదు, దాని పెద్ద నేరంలాగా చూపిస్తున్నారు. వాళ్ళ భర్త అది కాబట్టి భర్త పెట్టచ్చు, తండ్రి వయస్సు కాబట్టి వయస్సు రెండు అనుకోవచ్చు. ఏమో అనుకుంటేనేముంది, ఇలాంటి నాయకులు కూడా సర్టిఫై చేస్తున్నారంటే ఇంకా ఇందులో రైట్ నేను అనేది తప్ప రైట్ కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత అంశాలు ఎందుకు అంత స్థాయిలో తీసుకొస్తున్నారు? అందులో సొంత చెల్లెల వ్యవహారం కదా, కొంచెం ఒక లైన్ మీద ఉండే అవకాశం ఉంటది. ఆ లైన్ కూడా దాటుతున్నారు అనేది నేను అడుగుతున్నా. సరే మీరు కూడా సర్టిఫై చేస్తున్నారు కాబట్టి అది మీ ఇష్టం, మీ పార్టీ ఇష్టం. రైట్ రాజు గారు రైట్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్ రాజు గారు శ్రీనివాస్ అన్న, ఫస్ట్ నేను ఆయన మాట్లాడిన 2 మాటలకు సమాధానం చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సోదరుడు రామ్మూర్తి నాయుడు గారు అనారోగ్య కారణంగా ఇంట్లో ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులు ప్రతి సంక్రాంతికి నిన్న జరిగిన సంక్రాంతికి కూడా రామ్మూర్తి నాయుడు గారి సతీమణి ఇందిరాదేవి గారు, నారా రోహిత్ గారు ఆ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా
పండుగలో పాల్గొనడం జరిగింది. ఆ కుటుంబం యొక్క కష్టాలు బాధల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హాస్పిటల్ విషయంలో భువనేశ్వరి గారు, రామ్మూర్తి నాయుడు గారి ట్రీట్మెంట్ విషయంలో భువనేశ్వరి గారు ప్రత్యేక శ్రద్ధతో చూపిస్తా ఉన్నారు. వీళ్ళు ఈరోజు రామ్మూర్తి నాయుడు గారి గురించి మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు షర్మిల గారు ఎక్కడున్నారు, విజయమ్మ గారు ఎక్కడున్నారు, వివేకానంద రెడ్డి గారి ఫ్యామిలీ ఎక్కడుంది? అసలు మాట్లాడే ముందు కొంచెమన్నా విఘ్నత ఉండల్లా. మాట్లాడే ముందు అసలు మన ఇంట్లో జరిగినటువంటి పరిస్థితులు ఏంది? ఈరోజు మొన్న సంక్రాంతి కానీ ఆ మొన్న సంక్రాంతి కానీ ప్రతి శుభకార్యాల్లో కానీ ఆ కుటుంబంలో జరిగేటువంటి వేడుకల్లో కానీ ఇందిరాదేవి గారు, నారా రామ్మూర్తి నాయుడు గారి సతీమణి ఇందిరాదేవి గారు ఉంటున్నారు, నారా రోహిత్ గారు ఉంటున్నారు. ఈరోజు అనారోగ్య పరిస్థితుల్లో రామ్మూర్తి నాయుడు గారు బయటికి రాలేదు కాబట్టి హాస్పిటల్, ఏఐజీ హాస్పిటల్ నారా రోహిత్ గారి ఇంటి దగ్గర నుంచి అడిగి పోయేటప్పుడు ప్రతి చిన్న విషయాన్ని కూడా నారా భువనేశ్వరి గారి పర్యవేక్షణలో ఉంది. మరి లోకేష్ గారి బాబాయ్ గురించి అంత శ్రద్ధ ఉంది, మరి జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ ఫ్యామిలీ ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు ఎక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు సోదరు ఎక్కడ? ఇవన్నీ మాట్లాడేటప్పుడు కొంచెం విఘ్నత ఉండాలా. ఓకే రైట్ రాజు గారు, చూద్దాం. మొత్తానికి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లకుండా బాగుండేది. ఎవరైనా సరే, ఇటు ఫ్యామిలీ అయినా అటు ఫ్యామిలీ అయినా సరే, రాజకీయంగా, సిద్ధాంతపరంగా, పార్టీల పరంగా, లేకపోతే నియోజకవర్గాల సమస్యల మీద, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుకొని ఆ ఎజెండాగా ఎన్నికలకు పోతే ఉపయోగం, ప్రజలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. కానీ మరి వ్యక్తిగత అంశాలు, రెడ్డి కాదు శాస్త్రి అని, లేకపోతే తమ్ముడు బావ, ఇట్లాంటి అంశాల మీద ప్రస్తావించుకుంటూ అనవసరమైన రాద్ధాంతం చేసుకోవడం కూడా సరైన పద్ధతి అయితే కాదు. చూద్దాం ఏ రకమైన మార్పులు చేరుకుంటాయి, రాజకీయ సమీకరణలు ఎట్లా మారబోతాయి, సిద్ధం సభ ఏ స్థాయిలో సక్సెస్ అవుతుంది, ఎలాంటి ఇండికేషన్స్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఇస్తారు, దానికి టీడీపీ జనసేన ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుంది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపు బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.